శ్రీ మాత్రే నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో ఖచ్చితంగా వినాల్సిందేనండి. అదేంటంటే, తల్లి నీకు దుర్గమ్మ ఇస్తున్నటువంటి ఆఖరి అవకాశం. నిన్ను దుర్గమ్మ హెచ్చరిస్తోంది. ఇది నీ భర్త ముందు వినకు, నీ భర్త లేనప్పుడు మాత్రమే విను. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, ఆఖరిసారిగా చెబుతున్న మాట. ఇది పూర్తిగా నీ భర్త గురించి నువ్వు మాత్రమే తెలుసుకోవాల్సిన ఒక రహస్యం. జాగ్రత్తగా విను, ఒంటరిగా విను, చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే విను, ముఖ్యంగా నీ భర్త లేనప్పుడు మాత్రమే విను, జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే అమ్మ ఏదో ఒక ముఖ్యమైన రహస్యం చెప్పబోతోందండి. అది నిజంగా మన భవిష్యత్తును బాగు చేసేదే అని నాకు అనిపిస్తోంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉంటాను. అయితే ఇంకా ఈరోజు దుర్గమ్మ ఇలా అంటోందండి, బిడ్డ నువ్వు ఏ కారణం చేతనైనా కానీ ఈ సందేశాన్ని వదులుకున్నావు, వినలేదు అంటే నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలని కోల్పోతావు. అవి తెలుసుకోకపోయావంటే జీవితాంతం కూడా చాలా బాధపడుతూ బ్రతుకుతావు. జాగ్రత్త. ఈ సందేశం నీకు ఏదో కారణం లేకుండా వచ్చింది కాదు, ఇది నీ కోసం మాత్రమే. ఎంతమంది దుర్గభక్తులు ఉండగా కూడా ఈ వీడియోను నువ్వు చూస్తున్నావు, నీ కంటపడింది, నీ చెవున పడింది అంటే దాని అర్థం ఏంటి? ఇది నీకోసం అనే కదా అర్థం. ఈ సందేశం చివరి దాకా నువ్వు విన్నావంటే నీకే అర్థమైపోతుంది. ఇక్కడ చెప్తావు, నిజం తల్లి, నేను అనుభవిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, ఈ సందేశం నువ్వు నిజంగా నా కోసమే పంపావు తల్లి అంటూ నీ చేతులతో నీ నోటితో నువ్వే ఇక్కడ చెప్తూ రాస్తావు బిడ్డ. ఎందుకంటే ఇది ఆఖరి అవకాశం అని ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు జాగ్రత్తగా వినాలి. నీకున్నటువంటి మంచి మనసు, నీకున్నటువంటి తెలివితేటలో, నీకున్నటువంటి జాలి, దయ, కరుణ ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తికి కూడా ఉన్నాయి అని చెప్పి నువ్వు నమ్మితే అది నిజంగా నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది తల్లి. ఎందుకంటే గనుక ప్రతి చిన్న విషయానికి కూడా కన్నీటిని కార్చేసుకుంటూ ఉంటావు. అలాగే నీకు కష్టాన్ని చేసిన వారికి కూడా వాళ్ళు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడితే కుమిలిపోయి పండగలాగా పొంగిపోతూ ఉంటావు. అలాగే ప్రతి వారికి కూడా నీకు తెలిసినటువంటి సలహాలన్నీ కూడా ఇచ్చి వారి జీవితంలో మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూనే ఉంటావు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడేటటువంటి గొప్ప మనస్తత్వం నీది. అలాగే కొంచెం కష్టం వచ్చినా, కొంచెం బాధ కలిగినా కూడా ఒంటరిగా కూర్చుని ఏడుస్తావు. నీకు ఉన్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ బయట నలుగురితో మొహాన కనపడనివ్వకుండా చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతావు. కానీ కొండంత బాధ, 4 గోడల మధ్య నువ్వు చెప్పుకునేటటువంటి బాధలు, నువ్వు ఏడుస్తున్నటువంటి కన్నీరు, అలాగే నీ యొక్క మనోవేదన ప్రతిదీ కూడా అనుక్షణం నీ వెనకే ఉండి గమనిస్తున్న నాకు మాత్రమే తెలుసు తల్లి. ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు తల్లి? దీని అంతటికీ కారణము ఏంటి? డబ్బు లేక, లేకపోతే నీ బిడ్డలు మంచివారు కాక, లేదా నీ యొక్క బంధువులు మంచివారు కాక, లేకపోతే నీవు అనుకున్న పనులు ఏవి కూడా జరగటం లేదా అని నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నాకు ఏం చెప్తావు తెలుసా? ఇవన్నీ ఏమీ కాదు తల్లి. నాకంటూ నా జీవిత భాగస్వామి కోసం నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు నా గుండెల్ని హత్తుకొని నా యొక్క బాధని తనతో పంచుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ నా యొక్క ప్రతి సమస్య కూడా ఒంటరిగా చెప్పుకొని, ఒంటరిగా ఏడ్చుకోవటం తప్ప నా బాధ ఏది కూడా వినే సమయం కూడా తనకి లేకుండా పోయిందమ్మా. ఏదైతే తన సమస్యలు అనుకుంటారో, ఏదైతే తనకు ఉన్నటువంటి వ్యాపారం గురించి ఆలోచిస్తారో, లేదంటే తన యొక్క బంధువుల గురించి ఆలోచిస్తారో, ఆ యొక్క ఆలోచన ఆ సమయంలో నా కోసం ఒక్క 10 నిమిషాలు కూడా అతను ఆలోచించలేకపోతున్నాడు. నేను అందరికీ కూడా మంచి చెయ్యాలి అని ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటానో,
కానీ తను మాత్రం నా ఆలోచనల గురించి కూడా అతను పట్టించుకోడు. నా స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తాను అని చెప్పి, నాకు డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంటుంది అని చెప్పి, నాకు ఇంటి పని మీద కానీ, ఇంటి మీద కానీ ఎటువంటి శ్రద్ధ కూడా లేదు అనుకుంటాడు. నేను ఎక్కువగా బట్టలు కొంటూ ఉంటాను, ఆనందానికి విలువనిస్తూ ఉంటాను అని ఇలా పైకి తనకు ఏవైతే కనిపిస్తాయో వాటిని మాత్రమే చూసి నన్ను తప్పుగా ఆలోచిస్తూ ఉంటారమ్మా. కానీ నీకు ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు మనశ్శాంతిగా ఉన్నావా? ఏదైనా కానీ కష్టంతో బాధపడుతున్నావా? నీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య నీకు ఇప్పుడు పర్వాలేదా? నీకు తగ్గిందా? నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు. ప్రతిదానికి కూడా నీ వెన్నంట కొండంత అండగా నేనున్నాను కదా, నేను నీకు భరోసా ఇస్తాను, నీకేం భయం లేదు అని చెప్పి ఏ రోజు కూడా నాతో మాట్లాడి ఎరుగడు. అలాగే అతని కోసం, అతను ఇచ్చే సమయం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. కానీ ఏ రోజు కూడా తనకున్నటువంటి కనీసం శనివారం, ఆదివారం సెలవు రోజుల్లోనైనా, లేకపోతే ఏదైనా పండుగ రోజుల్లోనైనా కానీ నాతోనూ పిల్లలతోనూ సరదాగా గడుపుతాడు అని ఎదురు చూస్తూ ఉంటాను, కళ్ళు కాయలు కాచేలా. కానీ ఏ ఒక్క నిమిషం కూడా తన స్వార్థం కోసం తప్ప నా కోసం, పిల్లల కోసం ఆలోచించే సమయమే తనకు లేకుండా పోయిందమ్మా. కానీ తన యొక్క మనస్థితి ఇదేలే. తనకు మాట్లాడటం చేత కాదులే, తనకు ప్రేమను చూపించటం చేత కాదులే. ప్రతిదీ కూడా నేనే ఇలా సర్దుకుపోతూ ఉంటాను. ఇక ఇంట్లో విషయాలన్నీ కూడా ప్రతిదానికి కూడా నేను చిలికి గొడవ పెట్టుకుంటూ ఉంటే నా పరువే పోతుంది అని ఎక్కడికక్కడ నేను సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాను. పై ఆనందాల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నానే కానీ చిన్న చీరలు కొనుక్కోవటం, అలాగే ఏదైనా కానీ కాసింత మనశ్శాంతి, ఆనందం కోసం కొంచెం అందం మీద శ్రద్ధ పెడుతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నా కానీ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉన్నారమ్మా. నేను నా బాధ ఎవరికి చెప్పుకోను, నా ఘోష ఎవరితో పంచుకోను. తను నా యొక్క అర్ధ భాగమై ఉండి కూడా కనీసం తిన్నావా అనే మాటకు కూడా నోచుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఏది ఏమైనా కూడా చిన్నదానికి పెద్దదానికి నువ్వు నాకు టార్చర్ చూపిస్తున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశాను. నేను నిన్ను ఎంతగా భరిస్తున్నానో అంటే, నా స్థానంలో ఇంకొక వ్యక్తి ఉన్నట్లయితే ఎప్పుడో నీకు ఈ టార్చర్ పడలేక దూరం అయిపోయేవాళ్ళు అని చెప్పి ఇలా కఠినమైన మాటలతోటి నా మనసుని బాధ పెడుతూనే ఉన్నారమ్మా. ఇంత కఠినంగా నేను ఎప్పుడు ప్రవర్తించానో, ఎక్కడ ప్రవర్తించానో నాకు అర్థం కావటం లేదు తల్లి. కానీ అతను అనే మాటలకి చుట్టుపక్కల జనం కూడా, ఈ అమ్మాయి ఇంత మంచిది కాదా, ఇంత గయ్యాలిదా, తన భర్తను ఎంత టార్చర్ పెడుతోందా అని చెప్పి నానా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ నేను అందరి మంచి కోరుకుంటున్నాను, అందరి మేలు కోరుకుంటున్నాను, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా బిడ్డల కోసం, నా యొక్క భర్త కోసం ఎంత కష్టమైనా పడతాను, ఎన్నైనా భరిస్తాను, ఎన్ని అవమానాలైనా పడతాను. నా చుట్టుపక్కన ఉండే అత్తింటి వైపు వాళ్ళు కూడా నాకు ఏ రోజు కూడా సపోర్టుగా లేకపోయినప్పటికీ నా భర్త నాకు తోడుగా ఉన్నారుగా అని చెప్పి ధైర్యంగా నాకు నేను ధైర్యం చెప్పుకొని బ్రతికేస్తున్నా. ఒంటరిగా నా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నానమ్మా. నన్ను చూసి అసూయ పడేవాళ్ళు, నన్ను చూసి ఈర్ష్య పడేవాళ్ళు, నేను ఎప్పుడు పతనం అయిపోతానా అని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు, నాకు తెలుసు. అందరినీ ఎదిరించి నిలబడగలుగుతున్నాను. కానీ నా భర్త సపోర్ట్ కానీ, నా భర్త ప్రేమ కానీ నాకు దొరకవు అని చెప్పి నాకు తెలిసిన ప్రతిసారి కూడా ఈ ప్రపంచంలో నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరూ లేరు అనే ఒక్క భావన ఉంది చూడు తల్లి, నాలో కలుగుతోంది. ఆ యొక్క భావన నేను తట్టుకోలేకపోతున్నాను దుర్గమ్మ. మనసుకి ఏదో ఒంటరితనం అనే ఆ యొక్క ఇది నన్ను వెంటాడి వేధిస్తూ ఉంది అని చెప్పి నువ్వు మానసికంగా కృంగిపోతూ ఉన్నావు కదా తల్లి. ఇది ప్రతి ఆడపిల్ల కూడా, అంటే దాదాపుగా ఒక 100 మంది అమ్మాయిలను గమనించుకుంటే 80% మంది అమ్మాయిల వరకు కూడా ఈ బాధని, కష్టాన్ని, ఈ నష్టాన్ని అనుభవిస్తూ భరిస్తూనే ఉన్నారు, మోస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి, ఇటువంటి అత్తింటి వైపు వారు సపోర్టు నీకు లేకపోయినా, అలాగే ఇటు పుట్టింటి వైపు వారు సపోర్టు
అంటే వాళ్ళ ప్రేమను మాత్రమే చూపించగలుగుతారు, కానీ నీ యొక్క బాధని మాత్రం భర్తీ చెయ్యలేరు. ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నీ జీవితానికి నీ జీవిత భాగస్వామి అతనే కాబట్టి కష్టమైన, నష్టమైన, దుఃఖమైనా కానీ నువ్వు అతనితోనే ఉండి తీరాలి. నువ్వు నీ తల్లికి, తండ్రికి నువ్వు నీ బాధ చెప్పుకున్నప్పుడు, అమ్మ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మనకు ఇట్లాంటి వ్యక్తి దొరికాడు, తప్పదు కదా, ఈ జీవితానికి ఇంతే అనుకొని నువ్వే సర్దుకుపోవటం నేర్చుకో. ఈ ప్రపంచంలో నువ్వు పడుతున్నటువంటి బాధ చాలా మంది కూడా అనుభవిస్తూనే ఉన్నారు. కళ్ళు ఉండి కూడా గుడ్డిదానిలాగా, చెవులు ఉండి కూడా చెవిటిదానిలాగా, నోరు ఉండి కూడా మూగదానిలాగా బ్రతకటం నేర్చుకో. అన్నీ కూడా అవే సర్దుకుంటాయి. నీకోసం కాకపోయినా నీ బిడ్డల కోసమైనా కానీ నీ జీవితంలో నువ్వు ముందడుగు వెయ్యక తప్పదు అని చెప్పి నిన్ను ఈ మాటలతోటి ఓదారుస్తారే తప్ప నీ పుట్టింటి వారు కూడా నీ మనసులోని బాధను మాత్రం ఎవ్వరూ కూడా తీర్చలేరు తల్లి. అయితే నీ తల్లి, నీ తండ్రి నీకు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక తల్లి స్థానంలో ఉండి నేను కూడా నీకు అవే మాటలు చెప్పబోతున్నా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే మాటలు విన్న తర్వాత నీ మనసులో బాధ ఏదైతే ఉందో ఆ బాధను కూడా పూర్తిగా నేను తీసివేయగలుగుతాను. అది నువ్వు నమ్మితే చాలు. ఎందుకంటే నా మీద గనుక నీకు నమ్మకం ఉంటే ఎక్కడైనా కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నా చెయ్యి నీకు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయపడుతుంది. నీ తల మీద నా చెయ్యి ఉంటుంది అని ఒక విశ్వాసాన్ని మాత్రం నా మీద ఉంచు తల్లి. ఎందుకంటే గనక ఎప్పుడైనా కానీ ఓర్పుతోటి ఎవరైతే ఉంటారో, ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటారో, ఎవరైతే భరిస్తూ ఉంటారో పడిన కష్టానికి విలువ ఉంటుంది తల్లి. వారు పడిన శ్రమకి విలువ ఉంటుంది. వారు పడిన బాధకి కూడా ప్రతిఫలం రెట్టింపుగా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు అంటున్నాను తెలుసా? ఈరోజు నువ్వు కష్టాలు పడచ్చు, ఈ జీవితానికి నువ్వు కష్టాలు పడచ్చు, కానీ నీ మనసుని సంతోషంగా ఉంచుకోగలిగేటటువంటి అవకాశం కూడా నీ చేతిలోనే ఉంది. ఇక్కడ నువ్వు నీ తల్లి కడుపులో జన్మను ఎత్తుతున్నప్పుడు నీకు నీ నుదుటిన ఆ బ్రహ్మ ఈ వ్యక్తే నీ జీవిత భాగస్వామి అవుతారు అని చెప్పి ముందే రాసి పెట్టేశాడు. కాబట్టి నువ్వు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మాను ఫలితమో కానీ ఈ జన్మలో ఈ యొక్క మానసిక వేదనని అనుభవిస్తూ ఉన్నావు. ఒకవేళ గత జన్మలో ఇతను నీ జీవిత భాగస్వామి అయినప్పుడు నువ్వు కూడా ఇలా కష్టపెట్టి ఉంటావేమో. అది తీర్చుకోవటానికి మళ్ళీ ఈ జన్మలో బ్రహ్మ తనని నీకు ముడివేసి ఇలా బాధలు పడేలా చేస్తున్నాడేమో. ఇది కాలచక్రం బిడ్డ, కర్మ ఫలితం. ఎప్పుడు ఎక్కడ చేసినా ఎప్పుడో ఒక రోజు అనుభవించక తప్పదు. కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవితం ఇలా ముందడుగు వేయాల్సిందే తప్ప ఎక్కడా కూడా నువ్వు నీ జీవితం, నువ్వు తన యొక్క ఆ మానసిక స్థితి, అంటే నీ భర్త మానసిక స్థితి ఏదైతే ఉందో అది నువ్వు ఇంకా మార్చలేవు. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే, నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? మొదట్లో తన యొక్క అలవాట్లు ఏంటో, తన యొక్క మానసిక స్థితి ఏంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. కానీ ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసిపోయింది అతని వ్యక్తిత్వం గురించి. కానీ ఆ వ్యక్తిత్వాన్ని మార్చడానికి ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పావు. ఎంతమంది చేతనో చెప్పించావు. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పావు, 10 మందితో కూడా చెప్పించావు, పెద్దవాళ్ల చేత చెప్పించావు. ఇంత మార్పు నువ్వు చూడగలిగావా చెప్పు? కాబట్టి తన మనసులో తనకంటూ మారాలి అనే ఉద్దేశం తనకే కలగాలి తప్ప నువ్వు మాత్రం నీ మాటలతో కానీ, లేదా నీ కోపంతో కానీ, నీ కన్నీళ్లతో కానీ, నీ అలకతో కానీ ఏది కూడా మార్చలేవు, పని చెయ్యవు. నువ్వు మారాలి. నేను చెప్పేది నిజం తల్లి, నువ్వు మారాలి. నువ్వు ఎందుకు అతని కోసం అంతగా ఆలోచించాలి? నీ మానసిక స్థితిని ఎందుకు నువ్వు ఇంతగా క్షోభ పెట్టుకోవాలి? ఎందుకు నువ్వు పదే పదే అతని ఆలోచనలతోనే సమయాన్ని గడపాలి? నీ మనసుని, నీ ఆరోగ్యాన్ని వృధాగా పాడు చేసుకోవాలి? నేను ఏం చెబుతున్నాను జాగ్రత్తగా విను. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. నువ్వు అతని మీద అంత ప్రేమ పెట్టుకున్నా నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు అతను చనిపోడు. అలాగే ఒకవేళ అతను చనిపోయినా అతనితో పాటు నువ్వు చనిపోవు. నేను చెబుతున్నవన్నీ కూడా నీ మనసుకి కష్టాన్ని కలిగిస్తున్న ఇవే సత్యాలు, వాస్తవాలు. కాబట్టి నువ్వు మారు. నువ్వు సంతోషంగా ఉండే మార్గాన్ని ఎంచుకో. నీకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు, ఒక టాలెంట్ ఉండి ఉంటాయి కదా.
నువ్వు ఎందులో అయితే సామర్థ్యంగా పని చేయగలుగుతావో ఆ పని మీద శ్రద్ధను పెట్టు. నువ్వు ఆరోగ్యాన్ని అనవసరంగా ఆలోచనలతో పాడు చేసుకుంటున్నావు. ఎప్పుడైతే సంతోషమే సగం బలం అని తెలుసుకోగలుగుతావో నీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. నువ్వు ఏది చెయ్యలేకపోయినా పర్వాలేదు, నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, నువ్వు ఇంట్లో అన్నీ కూడా చక్కదిద్దుకొని చక్కగా తెచ్చినవి వండి పెట్టుకొని నువ్వు దేనికోసం ఆశపడకుండా, దేనికోసం అతనితో కొట్లాడకుండా, అలగకుండా ఈ రోజు నుంచి ప్రశాంతంగా బ్రతకటం నేర్చుకో. ఎక్కువ ఆధారపడుకో. ₹1,00,00,000 ఉన్నవాడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది. అలాగే నీకు కూడా ఒక సమస్య ఉంది. ఈ సమస్య జీవితం అని చెప్పి నువ్వు అనుకోకు. ఇదే జీవితం కాదు. ఒక తెల్లటి కాగితం మీద ఒక పెన్నుతో ఆ ఇంకు చుక్క పెడితే మనిషి దృష్టి అంతా కూడా ఆ నల్లటి చుక్క మీదే పడుతుంది, కానీ మిగతా తెల్లదనం గురించి ఎవరు ఆలోచించరు. కానీ నువ్వు ఆలోచించు. నీ చుట్టూ ఉండే ఆ తెల్లదనం చాలా స్థలాన్ని ఆక్రమించుకుని ఉంది. ఆ స్థలంలో నువ్వు ఎంత సంతోషంగా బ్రతకచ్చో, ఎంత ఆనందంగా బ్రతకచ్చో చక్కగా నీ బిడ్డల్ని చూసుకో, నీ బిడ్డల్ని చదివించుకో, కాసేపు హాయిగా టీవీ చూసుకో, కాసేపు ధ్యానం చేసుకో, కాసేపు దేవుణ్ణి ఆరాధన చేసుకో, కాసేపు నీకు నచ్చిన కథలు చదువు, పుస్తకాలు చదువు, ముగ్గులు వేసుకో, నీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకో, రోజు దీపారాధన చేసుకో, ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడు, నీకు సంతోషం కలిగించే స్థానానికి వెళ్ళు, నీకు ప్రశాంతతగా ఉండే స్థానాన్ని ఎంచుకో, హాయిగా బ్రతుకు, విలువ తెలుసుకొని బ్రతుకు. అతనే నీ జీవితం కాదు. ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి తల్లి. కానీ నీ భర్త గురించి నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకొని తీరాలి. అదేంటంటే నీ యొక్క మాటలతోనో, చేష్టలతోనో, అలకతోనో అతనిలో నువ్వు ఇంచు మార్పును కూడా తీసుకురాలేవు. ఇది తథ్యం. అతనితో గొడవలు పడటం వల్ల నీ చుట్టూ ఇంటి పక్క ఉండేవాళ్ళు ఈ అమ్మాయి రోజు ఆ అబ్బాయితో గొడవ పడుతుంది అని చెప్పుకొని నీ పరువే పోతుంది. నీ కుటుంబం మీద నలుగురు దృష్టిలో నీ కుటుంబం పడుతుంది. నీకు తెలియకుండా విలువ లేకుండా పోతుంది. నీ బిడ్డలకు విలువ లేకుండా పోతుంది. కాపురం అంటే గుట్టుగా చేసుకోవాలి తల్లి. కష్టం, నష్టం, సుఖం, సంతోషం ప్రతిదీ కూడా గుట్టుగానే ఉండాలి. 4 గోడల మధ్యలోనే ఉండాలి. కాబట్టి చిలికి గాలివాన చేసుకునే ప్రయత్నం చెయ్యకు. నీకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల భవిష్యత్తు గురించి అయినా ఆలోచించు. కానీ నోటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు నీ మాటలతో ఏది మార్చలేవు. నీ బాధ అర్థం అవుతోంది. ఆ బాధలోనే మాటలు వస్తున్నాయి, కానీ తప్పదు. సత్యాన్ని గ్రహించు. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను ఎంచుకో. నీ తల్లి తండ్రి ఏవైతే చెప్తున్నారో ఆ బాటలో నడిచే ప్రయత్నం చెయ్యి. మానసికమైన సంతోషం యొక్క మానసికమైనటువంటి శరీరంలో జరిగే అనేక రకాలైనటువంటి మార్పులను కూడా, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలని దూరం చేసి నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా, పుష్టిగా ఎప్పుడూ కూడా ఎవరి కింద తల వంచకుండా నీ పనులు నువ్వు చేసుకోగలిగేలా చేస్తుంది. అర్థమైందా తల్లి? ఇక్కడ నీ భర్తని మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, నీ వల్ల కావటం లేదు. ఆ మార్పు ఆ వ్యక్తిలో మొదలవ్వాలి. అది దగ్గరలోని ఆ మార్పు మొదలయ్యే విధంగా నేను తనకు ప్రతి ఒక్క పాఠము నేర్పుతాను. తనని ఒక శిల్పిలా చెక్కుతాను. తనలో ఏ మార్పు తీసుకురావాలో నేను మార్పు తీసుకువస్తాను. భారమంతా నా మీద వెయ్యి. నువ్వు కూడా మారటానికి ప్రయత్నించు. అనుక్షణం అతని గురించి ఆలోచించి భూతద్దంలో పెట్టి చూసి చిన్న సమస్యని పెద్దగా చేసుకుని నువ్వు గయ్యాలిలా మారకు. ఉన్న పరువు తీసుకోకు. జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఎంతో మంది ఆడవాళ్ళు పడుతున్నటువంటి బాధని అమ్మ చాలా చక్కగా చెప్పారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు అమ్మ మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.